ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవాళ దాన్ని సరళీకృతం చేసినాం. ధరణిలో స్వయంగా నా భూములు నా ఊర్లో నా భూములే మాయమైనటువంటి పరిస్థితి రాహత్ నగర్ నాగరంలో. ఇవాళ చాలా వెసులుబాటు తీసుకొచ్చాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఇప్పుడైతే కలెక్టరు ఎమ్మెల్యేల దారి కనిపల్లి ఇవాళ ఎంఆర్ఓతో అవుతా ఉన్నాయి. సరళీకృతం అయింది, ధరణి సమూలంగా మారింది. అది మొదటిది. రెండవది మీరు అడిగింది, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినాడికి 8.5 లక్షల కోట్ల అప్పు. ఆర్థిక వెసులుబాటు అసలు లేని సమయంలో కూడా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు దాదాపుగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకా కొంత వెసులుబాటు రాగానే మిగతా కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. సోషల్ మీడియాలో అసలు రాజకీయాల్లో ఉన్న వారందరం కూడా కొంత నైతిక విలువలు పాటించాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంత అనైతికంగా సోషల్ మీడియాను వాడుతుందంటే, వీడియో ఒకటి ఉంటుంది ఎప్పటిదో, దానికి ఫోటో జత చేస్తూ ఉన్నారు, ఆడియోను ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు, ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు. ఇంత దిగజారుడుతనం అవసరమా? ఏం లబ్ధి చేకూరుస్తుంది దీంట్లో? ఇప్పుడు ఒక్కటి, మాకు గత ప్రభుత్వానికి మాకున్న తేడా, అదొక నియంత్రిత ప్రభుత్వం. నియంత్రకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే, ఇవాళ మీరు రోజు చూస్తా ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకంటా ఉన్నాడు ఆ మాట? మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దానిలో తప్పుందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని. అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు. ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో 10 ఏళ్లలో జరిగిన అవిధి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నియంతృత్వంలాగా ఫలానా అరెస్ట్ చేయి ఫలానా జైల్లో పెట్టే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి కమిషన్లు కాళేశ్వరంలో కమిషన్ నడుస్తూ ఉంది. కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అడిగినాము. ఈ అన్నిటి మీద కమిషన్ జరుగుతుంది. ఏది ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఎవరికి ఏది దక్కాలో ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుంది. మేము అభివృద్ధి పరంగా హైదరాబాద్కు ధీటుగా నిర్మిస్తామనే మాట చెప్పడం జరిగింది. రెండవ రాజధాని అనే మాట ఇక్కడ అనలేదు. ఇవాళ కూడా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి గారు వరంగల్ వాస్తవ్యులు అడ్వైజర్గా ఉన్నారు. మీకు విమానాశ్రయం రాబోతా ఉంది, గిరిజన యూనివర్సిటీ ఓపెన్ కాబోతా ఉంది, పోర్ట్స్ ఫ్యాక్టరీ ఆదోకిన జరుగుతూ ఉంది. ఇంకా మేము అడుగుతా ఉన్నాము కేంద్రం నుంచి రావాల్సినటువంటి రింగ్ రోడ్లు, ఇంకా 2 రింగ్ రోడ్లు హైదరాబాద్ నుంచి వరంగల్కు తాకపోతా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే చాలా సైనిక్ స్కూల్ కూడా రాబోతా ఉంది పీపీపీ మోడల్లో. రకరకాల అభివృద్ధి హైదరాబాద్ తర్వాత వరంగల్కి ఇస్తా ఉన్నాము. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పాలసీ నిన్న మొన్న రాద్ధాంతం జరిగింది ఎక్కడ? లక్చర్లలో. ఇప్పుడు 15,000 ఎకరాలు ఎప్పుడైతే వారు ఫార్మాసిటీకి హైదరాబాద్లో పోగు చేసినారో, ఆనాడు ఎన్నికలకు ముందే శ్రీధర్ బాబు గారు బట్టి గారు అసెంబ్లీ అడిగినారు, ఒక చోట 15,000 ఎకరాలు చేసి మీరు డీసెంట్రలైజ్ చేస్తే ఇది నష్టం జరుగుద్ది, ఒకే చోట ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పోలీస్ సమస్యలు వస్తాయని మాట చెప్పడం జరిగింది. మా విధానం ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలి. ఫార్మాసిటీకి ఎందుకు ఆదిలాబాద్లో ఉండకూడదు, ఎందుకు ములుగులో ఉండకూడదు, ఎందుకు బాసల్లో ఉండకూడదు, ఎందుకు హైదరాబాద్లోనే ఉండాలి? మా ఉద్దేశం వల్ల కూడా మా పాలసీ కాంగ్రెస్ పాలసీ వల్ల కూడా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రంలో నలుమూలలో జరగాలి కాబట్టి కొడంగల్ ఒక క్లస్టర్గా పెట్టుకుని అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ వస్తూ ఉంది. సో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే రేపు మాకు నూకలు చెల్లిపోతారు బాధతో అక్కస్తో రకరకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు. వాస్తవాలు తెలుసుకునే సత్తా ధైర్యం ఉన్న ప్రజలు జరుగుతుందేందో తెలుసుకుంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ రోజుకి సిద్ధము. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 9 నెలల అభివృద్ధికి చర్చకు సిద్ధమైన మాట చెప్తా ఉన్నాను అన్ని రంగాల్లో. మహిళా డిక్లరేషన్ చేయకుండానే మహిళలకు ఇవ్వాల్సిన 10 నెలల్లో ఏం చేసామో చెప్పబోతా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు ఏం చేశామన్నది. మహిళలకి అన్ని రకాల సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుతా ఉన్నాయి. అవన్నీ కూడా విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాం.
ఒక్కటి దీంట్లో మంచి క్వశ్చన్ ఇది, హైడ్రా మూసి విషయంలో క్లారిటీ అవసరము. మీరు పక్కన ఏ అంశం కూడా పక్కన పెట్టలేదు. హైడ్రా మూసి నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను, ఎవరిచ్చారు మీకు ఐడియా, కానీ ఇంత బహత్తరమైన ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని. హైడ్రా ఎవరి కోసం అండి? ఎవరి కోసం హైడ్రా వచ్చింది? ఎవరి స్వార్థం కోసం కాదు. హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. నిజాం కాలం నుంచి కూడా 2500 చిన్న చిత్కర చెరువులు కుంటలు ఉండేవి. భారీ వర్షం పడితే వాన నీరంతా కుంటలకు పోయేది, మన సురక్షితంగా ఉండేది. ఇలా హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే ఫస్ట్ వరకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? చెరువులు కుంటలు కబలించబడి నీరు పోవలసిన పూట కుదించబడితే వాటర్ అంతా ఇళ్లకు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, పూర్వవైభవం రావాలంటే హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరు భయపడుతున్నారు? ఇలా పోయిన గత పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండలతో భూ కబ్జాలు చేసినట్టు బకాసులకు భయం పుట్టుకోవాలి. దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు? చెరువులు భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు? బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు. ఇలా మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పిరాదు. ఒక విలయ తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తా ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేవి. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. మా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు మా వెనుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినట్టు భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మీద చేస్తా ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి. డెఫినెట్ గా ముందుకు పోవాలి. దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అభివృద్ధి పరంగా హైదరాబాద్ %. అందుకే కదా ఇప్పుడు మూసీ ప్రక్షాళన హైడ్రా తీసుకురావడానికి కారణం కూడా అంటే 4 ఏళ్ల కింద 5 ఏళ్ల క్రితం వరంగల్లో జరిగినటువంటి ఒక నీటి ప్రళయం. అది కూడా ఉదాహరణకు తీసుకొనే ఇలా హైడ్రా మూసి దాని మీద ఒక ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ పార్టీలో లేదు. మీరు ఎన్నికల ముందు చూశారు, సైద్ధాంతికంగా విమర్శించుకుంటాం, సైద్ధాంతిక పరంగా విభేదాలు ఉన్నా ఎన్నికల ముందు ఏ విధంగా మేము కలిసి పోరాడినామో, ఏ విధంగా మన ప్రజలు నమ్మినారో, నమ్మి అధికారం తీసుకొని మీరు చూసినారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. మేము ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్గా నిలదీస్తాం, ఆ స్వేచ్ఛ మాకే ఉంది. కానీ టైం వచ్చినప్పుడు కలిసిపోయే తత్వం కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుంది. థ్యాంక్ యూ.